హలో గైస్, దిస్ ఇస్ లలిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు జనరల్లీ చిన్నపిల్లలు అప్ టు 3 months వరకు వాళ్ళల్లో కొన్ని చేంజెస్ వస్తాయి కదా. సో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని తెలుసుకోవడానికి న్యూ మామ్స్కి కొంచెం కన్ఫ్యూజ్డ్గా కొంచెం టైం పడుతుందండి. వాళ్ళు ప్రతిదీ కూడా కంగారు పడుతూ ఉంటారు. సో యాజ్ ఏ న్యూ మామ్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అప్ టు 3 months వరకు న్యూ బోర్న్ బేబీస్లో ఏంటంటే చాలా కామన్గానే ఉంటాయండి. బట్ అవి మనకు తెలియక దీని ఎట్లా అవుతుంది, ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని మనకు ఆ టెన్షన్ పడుతూ ఉంటాము. సో అట్లాంటివి ఏమీ పడకుండా నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను తెలుసుకుంది ఏంటంటే, ఫస్ట్ 3 months వరకు బేబీస్ అసలు నైట్ టైం సరిగ్గా పడుకోరండి. వాళ్ళు మేల్కొనే ఉంటారు, మనల్ని ఎత్తుకొని తిప్పమంటారు. అది నార్మల్లీ, అది ఏం ప్రాబ్లం కాదు. డే టైం పడుకోవడం వల్ల వాళ్ళు నైట్ టైం పడుకోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూరిన్ అండ్ మోషన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటారండి. అంటే మోషన్ లీకేజ్ అవ్వడం లాంటిది కొంచెం కొంచెం అవ్వడము, లేదంటే మోషన్ 5 to 6 times వెళ్ళడం, ఇదంతా చాలా నార్మల్ అండి. ఎందుకంటే 3 months వరకు వాళ్ళు అట్లా వెళ్తూనే ఉంటారు. యూరిన్ కూడా ఎక్కువ పాస్ చేస్తూనే ఉంటారు. దానివల్ల మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఏంటంటే, ఏమన్నా మోషన్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, కలర్లో ఏమైనా చేంజ్ వచ్చినా, ఎల్లో కలర్లో మాత్రం ఉండాలి. ఏం చేంజ్ వచ్చినా, ఏమైనా డౌట్ ఉంటే మనం పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ఎక్కువగా ఇక్కళ్ళు రావడం, తుమ్ములు రావడం ఇవన్నీ జరుగుతుందండి. ఇది కూడా కామనే. బట్ దగ్గు రాకూడదండి. బాగా ఎక్కువగా దగ్గు వస్తే కనుక ఒకసారి చూపించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా బాబు విషయంలో నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ నుంచి నోస్ ప్రాబ్లం ఉండింది మా బాబుకి. అంటే మరి ఉమ్మనీరు తాగారు అని సంథింగ్ ఏదో అన్నారు. సో మరి దా ఇష్యూ వల్ల తెలియదు, లేదంటే జనరల్లీ కొంతమంది పిల్లలకి అంత అలా ఉంటుందో తెలియదండి. మ్యాక్సిమం 2 months or 3 months వరకు కూడా నోస్ కొంచెం గురుకొచ్చినట్టుగా అట్లా ప్రాబ్లం ఉండింది మా బాబుకి. అది కూడా అట్లానే ఉండిపోతుందేమో అని అంటే చాలా టెన్షన్ పడ్డాను, భయపడ్డాను. సో అట్లాంటిది ఏమీ లేదు. ఒక 2 months, 2.5 months వచ్చేసరికి నాసల్ డ్రాప్స్ రాశారు. అది యూజ్ చేసేదాన్ని. అది ఒక 2.5 months అయ్యేసరికి గ్రాడ్యువల్లీ అది తగ్గిపోయి నార్మల్ అయిపోయాడు. సో అది కూడా నార్మలే అండి. ఏం టెన్షన్ ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు. ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయన్నమాట. సో న్యూ మామ్కి ఏంటంటే, ప్రతి చిన్నది ఇది ఇట్లా జరిగింది, లేకపోతే ఇది ఇలా అవ్వలేదు, ఏమన్నా ఇబ్బందా, ప్రాబ్లమ్ అని ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోయి, ఇప్పుడైతే గూగుల్ వచ్చినాయి కానీ ఇంతకుముందు గూగుల్ లేవు, ఏం లేవు కదా. అన్నీ కూడా ఇంట్లోనే అట్లా చేసేసేవారు అమ్మమ్మలు, నానమ్మలు. మనం టెక్నాలజీ కొద్దీ గూగుల్లో అవే సెర్చ్ చేసి ఇవి సెర్చ్ చేసి ఏదేమన్నా ఇబ్బంది అవుతుందా అని మనం టెన్షన్ ఫీల్ అవుతాం అనమాట. సో అట్లా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇవన్నీ చాలా కామన్ అనమాట. బేబీ డైలీ మిల్క్ తీసుకుంటున్నారా లేదా, డైలీ 2 hours ఒకసారి యూరిన్ పాస్ చేస్తున్నారా లేదా, మోషన్కి డైలీ వెళ్ళాలి. ఇన్ కేస్ డైలీ వెళ్ళకున్నా కానీ 2 days ఒకసారి వెళ్తే ఇబ్బంది ఏమీ లేదని మా పీడియాట్రిషియన్ చెప్పారు. సో ఇట్లా ఇవన్నీ అవుతున్నాయా లేదని చూసుకోవాలి. ఇది ఇలా ఉంటే బేబీ నార్మల్గానే ఉన్నట్టు. మిగతా ఏవి చిన్న చిన్నవి వచ్చినా కానీ యాజ్ యూజువల్ 3 months లోపు అవన్నీ తగ్గిపోతాయండి. నవ్య డేస్ ఏంటంటే, బేబీస్కి ఎట్లా ఉన్నా కానీ జాండీస్ ఉన్నాయి, అడ్మిట్ చేయాలి అంటున్నారు. అది కూడా చాలా కామన్ అయిపోయిందండి ఎక్కడ చూసినా కానీ. సో అది కామన్ ఇష్యూనే ఇలాగే అయ్యింది. సో ఒక 2 days పెట్టినా కానీ దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. 2 daysలో మొత్తం బైలిరూబిన్ వాల్యూస్ తగ్గిపోయి ఇంటికి పంపించడం జరుగుతుంది. సో వెయిట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎలా ఉన్నా కానీ ఇది అడ్మిట్ చేయడం అనేది జాండీస్ వల్ల అది కామన్ అయిపోయిందండి. దానికి కూడా మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అబ్నార్మల్ ఏంటంటే, బేబీ ఇన్ కేస్ పాలు తాగడం లేదు, ఐదర్ మదర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఇంట్రెస్ట్గా తీసుకోవడం లేదు, లేదంటే పాలు తాగట్లేదు, లేదంటే యూరిన్ పాస్ చేయడం లేదు, ఇట్లాంటి టైంలో మనం భయపడాలండి. అప్పుడు ఒకసారి మనం డాక్టర్కి చూపిస్తే కనుక ఏంటనేది సొల్యూషన్ మనకు చెప్తారు. సో ఇదండి నేను తెలుసుకున్న విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని. థ్యాంక్ యూ గైస్, బై బై అండ్ టేక్ కేర్.